నిజామాబాద్లో పసుపు బోర్డు కాసేపట్లో ప్రారంభం కానుంది. బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Known for spices since ancient times, and spices from our country have received worldwide popularity for their flavor, aroma, and medicinal properties. So much is the cultural association of spices with our nation that India is often referred to as the spices bowl of the world. And अभी अपना जो traditional roots, ethnic culture, उसके पास फिर से the world is turning towards it, and so the interest in all our traditional medicines, the Indian knowledge system, and the interest in all our organic products, which have given so much to the world in form of Ayurveda, in form of naturopathy, etc. Once again, at the end, my congratulations to Sri Gangareddy ji, and best wishes for all your upcoming endeavors of the National Turmeric Board under the visionary leadership of our Honorable Prime Minister, Sri Narendra Modi ji, and Sri Piyush Goyal ji, Honorable Minister of Commerce and Industry, Government of India. National Turmeric Board will take impactful and positive steps in contributing towards a Viksit Bharat. Dhanyavad, Jai Hind. Thank you so much, ma'am. And మరి నెక్స్ట్ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైనది. మరి ఇప్పుడు మనందరినీ సంబోధిస్తూ మాట్లాడబోతున్నారు చైర్పర్సన్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ పల్లె గంగారెడ్డి గారు. ఒక్కసారి ముందుగా ఎమ్మెల్యే గారు మాట్లాడబోతున్నారు కాబట్టి ముందుగా పైడి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆర్మూర్ వారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. సమయాన్ని గుర్తించి మరి కాసేపట్లోనే పీయూష్ గారు ఆన్లైన్ రాబోతున్నారు కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు సుమారు 40 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళ మాట ఇచ్చిన తర్వాత, గౌరవనీయ ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా మాలాంటి శాసనసభ్యులని ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారు అనే అవమానాలు ఎదుర్కొంటున్నాం మేము. కానీ మీరు ఒక్కటి గమనించాల్సింది రైతాంగం, మాట ఇచ్చామంటే మనమదిప్పని పార్టీ చేస్తామంటే చెప్పు తీర్తే పార్టీ మాది. రకరకాల ఈ ప్రాంత రైతాంగానికి, ముఖ్యంగా ఈ ప్రాంత నిజామాబాద్ జిల్లా కావచ్చు, జగిత్యాల జిల్లా రైతాంగానికి 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో పసుపు బోర్డు అంటే నిజామాబాద్ కాదు, భారతదేశానికి పసుపు 750 జిల్లాలున్న రైతాంగానికి పసుపు బోర్డు. ఎవరైతే రైతులున్నారో రైతులే మా మీద అనుమానం. ఇతర పార్టీల వాళ్ళు 100 కండిషన్లు పెట్టి మిమ్మల్ని మోసాలు చేస్తే సప్పుడు ఏరు, రోడ్డు మీదకి రారు. మమ్మల్ని మాత్రం అడుగను కూడా అవమానిస్తారు. ముఖ్యంగా రైతాంగానికి చెప్తున్నా, ఈ రోజు ఈ ప్రాంతానికి ఒక శుభదినం. మన ప్రాంతంలో కమర్షియల్ క్రాప్ ఓన్లీ ఒక్కటే ఉంది, మీరు తెలుసుకోవాల్సింది. పత్తి అండ్ చిల్లి, మిరప, అవి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఉన్నాయి. మన నిజామాబాద్ జిల్లా కావచ్చు, జగిత్యాల జిల్లా కావచ్చు, ప్రధాన పంట పసుపు. ఆ పసుపు గురించి ఎంత కష్టపడ్డాము. ఢిల్లీలో గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఎంత కష్టపడి సాధించి తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. 35 కష్టపడ్డ పార్టీకి నిరంతరం శ్రమించిన ఒక శ్రామికుడికి ఈరోజు గౌరవప్రదమైన నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ గా నిరంతరం 35 సంవత్సరాలుగా పార్టీ గురించి శ్రమించిన ఒక శ్రామికుడికి, ఒక సైనికుడికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవం నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్. అంటే పార్టీలో ఉన్న వాళ్ళకు కొంత నిరాశ నిస్సలు ఉండొచ్చు. దేర్ హోతా లేకిన్ హందేర్ నహీ హోతా. కొద్ది ఆలోచన అవుతున్న ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటాం. రాబోయేది రాష్ట్రంలో కాషాయ బండలే కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఎక్కడైనా నిరాశ నిస్సలు ఉంటే మిమ్మల్ని హక్కున చేసుకుని ప్రతి ఒక్కరిని గౌరవించే బాధ్యత మేము తీసుకుంటాం. మరి ముఖ్యంగా సోదరుడు పల్లె గంగారెడ్డి గారికి, ఇది పసుపు బోర్డు అంటే
గౌరవనీయ చైర్మన్ గారికి భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ ఉన్న మెలకువలు కానీ కరకమైన పర్సెంటేజ్ కానీ విదేశీ ఎగుమతులు కానీ కొద్దిగా మీరు మీ అధికారుల ద్వారా తెలుసుకొని ఈ ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకమైన వందనాలు ఉపయోగపడతాయి, ఎట్లాంటి ఇండస్ట్రీస్ పెడితే వాల్యూ ఇండస్ట్రీస్ పెడితే ఉపయోగపడుతుంది రైతాంగానికి ఒక మంచి దిశానిర్దేశం చేయాలని కోరుకుంటూ మరిన్ని మీ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని నీ సోదరుడుగా మీ నాన్న మా నాన్న ఒకే దగ్గర ఉన్నారు, ఒకే ఊర్లో ఉన్నారు. ఈ రోజు ఇద్దరం ఇంత ఉన్నత స్థానాన్ని వచ్చినందుకు మన తమ్ముళ్ళు కూడా పైన ఆనందపడాలని కోరుకుంటున్నాం. ఒకప్పుడు మా నాన్న పైడి గంగారాం, మీ నాన్న పల్లె దేవన్న. ఈరోజు ఆకాశంలో ఉన్నా కానీ వాళ్ళు ఆనంద బాష్పాలు రాస్తుంటారు మా ఉన్నత స్థితి. కాబట్టి ఒక మామూలు రైతు కుటుంబంకి వచ్చి ఉన్నతమైన స్థానం పొందినమంటే మరిన్ని ఉన్నత స్థానాలు పొందాలని ఈ సోదరులకు మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. మరి వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా ముందుగా తన్పాల్ సూర్యనారాయణ సార్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ మీరు 2 నిమిషాలు అన్నారు, అన్నగారికి మీరు జై శ్రీరామ్, జై కిసాన్, జై కిసాన్. ఈరోజు పసుపు బోర్డు చైర్మన్ పదవి అలంకరిస్తున్న మనమందరం ప్రేమగా పిలుచుకునే గంగన్న గారికి, వేదిక ముందున్న పెద్దలకు మరియు వేదిక ముందున్న అందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 3-4 దశాబ్దాల పసుపు రైతుల కళ ఈరోజు సంక్రాంతి పండుగతో పాటు మనము జీవితాంతం మర్చిపోలేని సంక్రాంతి ఇది. ఏదైతే పసుపు రైతుల కష్టాలు, పసుపు నాగినప్పటి నుంచి మార్కెటింగ్ వరకు ఇక పసుపు బోర్డు అన్ని సమస్యలు తీరుస్తుంది. కనుక ఈ శుభ సందర్భంగా 2023 అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి ద్వారా ప్రకటించిన పసుపు బోర్డు ఈ రోజు నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డు ఉండడం రావడం అనేది నిజంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ముఖ్యంగా మనందరి ప్రీతమ నేత అరవింద్ ధర్మపురి గారికి. ఎందుకంటే 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ రాసిచ్చారు. సోదరు చెప్పినట్లు అనేక మంది విమర్శలు చేసిండ్రు. కానీ ఈ రోజు దేశంలో అనేక 100కు పైన రాజకీయ పార్టీలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏ ఒక్క పార్టీ కూడా ఒక్క మాట కూడా నిలబెడుతుంది. కనుక ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా 30-40 సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేస్తూ మనందరికీ అండగా ఉంటున్న మల్లికార్జునరెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి భారతీయ జనతా పార్టీ అన్నారు కాబట్టి అయోధ్యలో రాముడు రావాలన్నా, నిజామాబాద్ లో పసుపు బోర్డు రావాలన్నా భారతీయ జనతా పార్టీ అనేది నిరూపించేశారు. మరి ముందుకి కొనసాగిస్తూ మరి ఎంతగానో ఎదురు చూస్తున్న చైర్మన్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ పల్లె గంగారెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం చేసుకుంటూ ఒక్కసారి గట్టిగా చెప్పండి. వేదిక మీద ఉన్నటువంటి ఈ పసుపు బోర్డు ఇనాగ్రల్ ఫంక్షన్ కి విచ్చేసినటువంటి నేషనల్ సెక్రటరీ స్పైసెస్ బోర్డ్ హేమలత గారికి, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ కామర్స్ కేసన్ యజుంగ్ షెర్పా గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గారికి, సోదరుడు ఆర్మూర్ శాసనసభ్యులు
గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మేడం డైరెక్టర్ స్పైసెస్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రమశ్రీ సుబ్రహ్మణ్యం గారికి, నాకు అన్ని రకాలుగా అండదండగా ఉన్నటువంటి రాజకీయ గురువు, నేను చాలా ఆవేశపడ్డ సందర్భంలో కూడా నాకు అన్ని రకాలుగా సంధాయించి, మీ వయసు ఇటువంటిది, కొంత నువ్వు ఓపికతో ఉంటే నువ్వు కష్టపడే తత్వానికి నువ్వు మంచి పొజిషన్కి వస్తావు, నువ్వు చాలా కష్టపడే తత్వం ఉందని చెప్పేసి చెప్పినటువంటి నా గురువు పెద్దలు భూపతి రెడ్డి గారికి, పెద్దలు బద్దం లింగారెడ్డి గారికి, పెద్దల గంగారెడ్డి గారికి, నా మిత్రులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా